హాయ్ ఎవ్రీవన్. టైమ్ అండ్ వర్క్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అండ్ బి ఇన్ 18 days. దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ బట్ ఏ లీవ్స్ ఆఫ్టర్ 4 days. హౌ మెనీ మోర్ డేస్ విల్ బీ టేక్ టు ఫినిష్ ద వర్క్? ఏ ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు. బి అదే పనిని 18 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి మొదటి 4 రోజులు పని చేస్తారు. ఆ తర్వాత ఏ వెళ్ళిపోతాడు. బి మిగతా పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఏ 12 డేస్లో పని చేస్తాడు. ఒక్కరోజు పని 1 డే వర్క్ వచ్చేసి 1/12 చేస్తాడు. ఎగ్జాంపుల్గా ఏ 2 డేస్లో వర్క్ చేస్తాడంటే ఒక రోజులో 1/2 హాఫ్ పని చేస్తాడు. ఏ 4 రోజుల్లో పని చేస్తాడంటే ఒక రోజులో 1/4 పావు భాగం పని చేస్తాడు. అట్లనే ఏ 12 డేస్లో పని చేస్తాడు అంటే 1 డేలో 1/12 వర్క్ చేస్తాడు. సో ఏ 1/12 వరకు 1 డేలో, బి 18 డేస్లో టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో 1 డే వర్క్ 1/18. ఇద్దరు కలిసి 4 రోజులు పని చేస్తారు. కలిసి అంటే 1/12 ప్లస్ 1/18 ఒకరోజు వర్క్. ఇట్లా 4 రోజులు చేస్తాడు అంటే ఇంటూ 4 1/12 ప్లస్ 1/18 ఎల్సిఎం ఏమొస్తుంది? 36 వస్తుంది. 1/12 ఇంటూ 36 అంటే 3 వస్తుంది. ప్లస్ 8 ఇంటూ 36 2 వస్తుంది. అంటే 5/36 వస్తుంది. ఇద్దరు కలిసి ఒక రోజులో 5/36 వర్క్ చేస్తారు. ఇట్లా 4 డేస్ చేస్తే 5/36 ఇంటూ 4 4 1 జా 4 9 జా అంటే 5/9 వర్క్ చేస్తారు. ఏ ప్లస్ బి 4 డేస్ వరకు 5/9. 5/9 వర్క్ అంటే రిమైనింగ్ వర్క్ 1 మైనస్ 5/9 అయితే రిమైనింగ్ వర్క్. సో రిమైనింగ్ వర్క్ 4/9 ఉంది. ఏ వెళ్ళిపోతాడు, బి ఒకటి చేస్తాడు. అంటే 4/9 వర్క్ని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 4/9 వర్క్ బి చేయాల బై బి 1 డే వర్క్ చేస్తే 1/18 which is equals to 4/9 into 18. 9 1 9 2 4 2 8. సో బి వచ్చేసి మిగిలిన వరకు 8 డేస్లో వేస్తారు. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 2. ఏ డస్ 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 6 days. బి alone can do this whole work in 18 days. If both work together, how long will they take? ఏ ఒక పని 6 రోజుల్లో 1/3 భాగం చేస్తాడు. బి పూర్తి పని 18 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి పని చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఏ వచ్చేసి 1/3 వర్క్ని 6 డేస్లో వేస్తాడు. అంటే టోటల్ 1 వర్క్ని 6 ఇంటూ 3 డేస్లో వేస్తాడు. టోటల్ వర్క్ అంటే 1 ఈక్వల్స్ టు 18 డేస్. బి వచ్చేసి టోటల్ వర్క్ని 18 డేస్లో వేస్తాడు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పనిచేస్తారు? ఏ ఒకరోజు వరకు 1/18, బి ఒకరోజు వరకు 1/18. ఇద్దరు కలిసి 18 ఎల్సిఎం తీస్తే 1 + 1 2 ఈక్వల్స్ టు 1/9. ఇద్దరు కలిసి ఒక రోజులో 1/9 వర్క్ చేస్తారు. అంటే టోటల్ వరకు 9 డేస్లో చేస్తారు. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 3. A can finish a work in 20 days, B in 30 days. They start working together, but B leaves after 5 days. A alone finishes the rest. How many days will the whole work take? ఏ పని 20 రోజుల్లో, బి 30 రోజుల్లో చేస్తాడు. ఇద్దరూ కలిసి మొదటి 5 రోజులు పని చేస్తారు. ఆ తర్వాత బి వెళ్ళిపోవడంతో ఏ మిగతా పని చేస్తుంది? మొత్తం పని పూర్తయ్యేందుకు మొత్తం రోజులు. ఏ 20 రోజులు పని, బి
30 రోజులు. ఒక రోజులో ఎంత చేస్తారు? ఏ 1/20 వర్క్ చేస్తాడు. బి 1/30 వర్క్. ఈక్వల్స్ టు ఎల్సిఎం 20 ఇంటూ 30 తీసుకుంటే 1/20 ఇంటూ 20 ఇంటూ 30 అంటే 30 వస్తుంది. ఇక్కడ 30 ప్లస్ 20 వస్తుంది. 50/20 ఇంటూ 30 5/60 వస్తుంది. which is equals to 5 1 5 12 1/12. ఏ మరియు బి కలిసి ఒక రోజులో 1/12 వర్క్ చేస్తారు. అట్లా 5 రోజులు పనిచేసినారు. ఇద్దరు కలిసి 5 రోజులు పనిచేసినారు. అంటే 5 ఇంటూ 1/12 5/12. సో ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత? 1 మైనస్ 5/12 which is equals to 12 minus 5/12 అంటే 7/12. రిమైనింగ్ వర్క్ 7/12. ఇప్పుడు బి వెళ్ళిపోతాడు, ఏ మిగతా పని చేస్తాడు. అంటే 7/12 వర్క్ని ఏ ఒక్కడే చేయాల. ఒక పనిని ఏ 20 రోజుల్లో చేస్తాడు. 7/12 పనిని 7/12 ఇంటూ 20 లేదా డివైడెడ్ బై 1/20 డివైడెడ్ బై 1 డే వర్క్ చేయాల, లేదా ఇంటూ టోటల్ ఎన్ని రోజుల్లో 7/12 ఇంటూ 20 which is equals to 5 4 5 4 3 35/3 which is equals to 11 2/3. రిమైనింగ్ వర్క్ 11 2/3 డేస్లో. ఫస్ట్లో ఇద్దరు కలిసి 5 డేస్, టోటల్ 16 2/3 డేస్. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 17 డేస్. 16 డేస్ అయిపోయి నెక్స్ట్ డే అంటే 17 డే. కాబట్టి ఆప్షన్ ఆన్సర్ డి.